హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తుంది శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ గుడికి సంబంధించిన చాలా విషయాలు అయితే చెప్పాను. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వద్దు. ఇక్కడ గుడిలోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ ఉంది. బైక్ అయితే 10 రూపీస్ తీసుకుంటున్నారు. పూజ సామాగ్రిలతో పాటు చేతికి కట్టుకునే దారాలతో సహా గుడి బయటే ఉంటాయి. అసలు ఆంజనేయ స్వామి అనగానే అందరికీ భయాలు పోయి ఎక్కడలేని ధైర్యం వస్తుంది. భయం వేస్తే చాలు వెంటనే ఆ దేవుణ్ణే తలుచుకుంటారు. తలుచుకోని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే మాత్రం ఆయనే ఆరాధ్య దైవంగా తలుచుకుంటూ ఉంటారు. ఈ దేవుడు ఇక్కడ వెలిశాడు అనే విషయం ఎలా తెలిసింది అంటే, పూర్వం 1966 నవంబర్లో ఒక భక్తురాలికి కలలో వచ్చి నేను ఇక్కడ చెట్టు త్వరలో వెలిశాను అని చెప్పడంతో, అంతేకాకుండా శిఖరం లేకుండా చెట్టే శిఖరంగా ఉత్తరోత్తర ఆలయ నిర్మాణం చేసిన ఏర్పాటు చేయాలని చెప్పినట్టు కథనాలు అయితే ఉన్నాయి. అలా ఒక కళ రావడంతో స్వామివారు చుట్టూ గర్భాలయం నిర్మించారు. తరువాత రోజులు గడిచాక దాదాపు 40 సంవత్సరాల క్రితం మండపం మరియు ఆలయం నిర్మించారు. తర్వాత భక్తుల రాకతో ఆలయ పునర్నిర్మాణం జరిగి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రం ఒక దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందుతుంది. ప్రతి సంవత్సరం భక్తులు హనుమత్ దీక్షలు మండల కాలం చేసి స్వామి సన్నిధిలో హనుమత్ వ్రతం రోజు ఇరుముడి సమర్పిస్తారు. ఈ రీతిగా ముందుగా దీక్ష స్వీకారం చేసి హనుమ కృపతో దీక్షను భక్తితో పూర్తి చేస్తారు. మధ్య క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. మన వీడియోలో చూడవచ్చు, అది కూడా తీశాను. హనుమంతుని సన్నిధిలో ప్రదక్షిణలు విశేషంగా భక్తులు ఆచరించే ధార్మిక విధి. వివాహం కానివారు, వైవాహిక బంధంలో ఇబ్బందులు ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ఉన్నతి లేనివారు, ఇలా ఒకటేమిటి అనేక ఈతి బాధలు ఉండి ఏ పని చేసినా కలిసి రాని వారు ముందుగా స్వామిని దర్శించి తమ కోరికను స్వామికి మనసులో విన్నవించి 7 మంగళవారాలు 108 చొప్పున ప్రదక్షిణలు చేసి వారి కోరిక యొక్క తీవ్రతను బట్టి అర్చక స్వాములు సూచించిన విధంగా కొన్ని వారాలు ప్రదక్షిణలు చేసి కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయడం ఇక్కడి భక్తుల నిత్య అనుభవం. అలాగే శని దోషాలు, గ్రహ దోషాలు నివారణకు శనివారం పూజ ఇక్కడి విశేషం. అంగారక, రాహు దోషాలతో పాటు ఎటువంటి దోషాలైనా స్వామి పూజలో తొలగుతాయి అన్నది భక్తుల నమ్మకం. దూరం నుంచి వచ్చే భక్తుల కోసము విశాలమైన మండపం, అతిథి గృహాలు అందుబాటులో ఉంటాయి. ఈ క్షేత్రంలో నిత్య అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ హనుమాన్ జయంతి వేడుకలు 5 రోజుల పాటు జరుగుతాయి. ఆదివారం, సోమవారాల్లో భక్తులతో సామూహిక హనుమత్ కళ్యాణాలు, లక్ష్మీ కుంకుమార్పణలు జరుపుతారు. కార్తీక మాసం అయితే నెల రోజులు మొత్తము పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే శ్రీనివాసుని కూడా దర్శించుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లోనే మనం తెచ్చుకున్న లగేజ్ కానీ, అలాగే మంచినీళ్ళు, కొబ్బరికాయలు కొట్టే ప్లేసు అన్నీ లెఫ్ట్ సైడ్లోనే ఉన్నాయి. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టయితే అర్థమవుతుంది. ఈ గుడికి దగ్గరలోనే బోటింగ్ కూడా ఉంది. మేము వర్షం పడడం వల్ల వెళ్ళలేకపోయాము. అలాగే ఈ గుడికి 4 కిలోమీటర్ల దూరంలో జంగారెడ్డిగూడెం అనుకొని గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రం ఉంది. పారిజాతగిరిపై శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువుదీరిన వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడి స్వామివారిని దర్శిస్తే సాక్షాత్తు తిరుమల వెంకన్నను దర్శించిన అనుభూతి కలుగుతుందని భక్తుల విశ్వాసం. చూసారా, మామూలు రోజుల్లో కూడా గుడి ఎంత రద్దీగా ఉందో భక్తులతో. గుడి చాలా బాగుంది, వీలైతే దర్శించుకోండి. ఈ గుడి ఎలా వెలిసింది, ఎవరి వల్ల వెలిసింది అనే దానికి ఒక కథనం అయితే ఉంది. అది ఏంటి అనేది చూద్దాము. తెల్ల మద్ది చెట్టు త్వరలో స్వయంభువుడై వెలసిన స్వామి చరిత్ర గర్గ సంహిత, పద్మ పురాణము, శ్రీ రామాయణములలో చెప్పబడింది. ఆ కథ ఏమిటంటే, త్రేతాయుగంలో రావణాసురుడి సైన్యంలో మధ్వాసురుడనే రాక్షసుడు ఉండేవాడంట. ఆయన పుట్టుకతోనే రాక్షసుడైన రాక్షస ప్రవృత్తి లేక ఆధ్యాత్మిక చింతనతో ఉండేవాడంట. అయితే రామరావణ యుద్ధంలో శ్రీరామచంద్రుని వైపు పోరాడుతున్న హనుమంతుని చూసి భక్తి పారవశ్యంతో అస్త్ర సన్యాసం చేసి హనుమా హనుమా అంటూ తనువు చాలించాడంట. తరువాత ద్వాపర యుగంలో మధ్వికునిగా జన్మించి అప్పుడు కూడా సదాచార సంపన్నుడై సద్భక్తితో జీవితం గడిపేవాడు. ఆ సమయంలో వచ్చిన కురు పాండవ యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడుతూ అర్జునుని జెండా పైన ఉన్న హనుమంతుని చూసి పూర్వ జన్మ స్మృతితో ప్రాణత్యాగం చేశాడంట. ఆ తర్వాత కలియుగంలో మధ్యుడిగా జన్మించి ఆంజనేయ స్వామి గురించి తపస్సు చేసుకుంటూ పలు ప్రదేశాలు తిరుగుతూ ఎర్రకాలువ ఒడ్డుకు వచ్చి అక్కడ తపస్సు చేసుకోవడానికి నివాసం ఏర్పరచుకున్నాడంట.
ప్రతినిత్యం ఎర్ర కాలువలో స్నానం చేసి శ్రీ ఆంజనేయ స్వామి గురించి తపస్సు చేసి మహర్షి అయ్యాడు. వయసు మీద పడినా సరే మధ్వ మహర్షి తన నిత్య కృత్యాలైన ఎర్ర కాలువ స్నానం, ఆంజనేయ స్వామి గురించి తపస్సు మాత్రం విడవలేదు. ఇలా చేస్తూ ఉండగా ఒకరోజు స్నానం చేసి వస్తూ దారిలో సొమ్మసిల్లి పడిపోతే ఓ వానరం అతడిని లేపి సేవలు చేసి తినడానికి మామిడి పండు ఇచ్చిందంట. అప్పటి నుంచి రోజు ఆ వానరం వచ్చి సపర్యలు చేయడం, పండు ఇవ్వడంతో నీ రుణం ఎలా తీర్చుకోవాలి, నీవు ఎవరో నాకు తెలియదు, నాపై ఎందుకింత ప్రేమ అని మధ్యుడు అడిగాడు. మధ్యుడు అలా అడగడంతో వానర రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆయనకు దర్శనం ఇస్తాడు. దీనికి పులకించిన మధ్యుడు, స్వామి నిన్ను ఒకే ఒక్కటి కోరతాను, దీన్ని నెరవేరుస్తావా అని అడిగితే ఆంజనేయుడు కోరమన్నాడంట. మధ్యుడు, స్వామి నిన్ను విడిచి ఉండలేను, నీతోనే ఉండేలా వరం ప్రసాదించమని కోరాడంట. ఆ వరానికి సరేనంటూ హనుమంతుడు నీవు మద్ది చెట్టుగా అవతరిస్తే దీని కింద నేను శిలరూపంలో వెలుస్తానని అన్నాడంట. అలా వెలసిన దేవాలయమే ఈ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం. ఆ మద్ది చెట్టే గర్భాలయానికి గోపురంగా ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. ఓకే ఫ్రెండ్స్, గుడిని మొత్తం ఒక రౌండ్ అయితే చుట్టేసేయండి. కొబ్బరి చక్కెర ఫోన్ చేసి కొనుగోలు ఎక్కడ సరే అన్నింటికి దేవాలయంలో రాత్రులే పోతాం. జై శ్రీరామ. రేపుకొండ భక్తులు బాగా సీతా మహారాజు గారు ఈ మధ్య వల్ల జై శ్రీరామ. స్వామివారి అన్న సమారాధన నిమిత్తం వందల వారికి వచ్చారు. వారి కుటుంబాన్ని శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి కాశీ కాపాడానికి పాత్రం. జయ శ్రీరామ హనుమాన్. ఆ పక్కన ఉన్న లైన్ అంతా ఏంటి అని అనుకుంటున్నారేమో, భోజనాల కోసం లైన్లో నిల్చున్నారు. ఇలా లైన్లో వెళ్ళి పేరు రాపించుకున్న తర్వాత టోకెన్ ఇస్తారు. పిల్లలకైతే టోకెన్ ఏం అవసరం లేదు, ఫ్రీ భోజనమే. భోజనానికి టికెట్ తీసుకున్న వాళ్ళు మనం వీడియోలో చూపించిన విధంగా వెళ్ళాలి. అక్కడ చుట్టూ నెట్ వేశారు కదా, అక్కడే భోజనాలు పెడతారు. అక్కడ వెళ్ళే ముందు ఒకరు ఉండి టోకెన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాతే లోపలికి వదులుతారు. భోజనం కూడా చాలా బాగుంటుంది.
మేము దర్శనం చేసుకున్న తర్వాత టోకెన్ తీసుకొని భోజనానికి అయితే వెళ్ళిపోయాము. భోజనం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ దర్శనానికి ఉచిత దర్శనం ఉంది, 50 రూపాయల టికెట్ కూడా ఉంది. అర్చనాలు ఏవైనా చేయించుకోవాలి అంటే దానికి తగ్గట్టు టికెట్స్ ఉంటాయి, చూసుకొని చేయించుకోండి. ఈ గుడికి ఎలా రావాలో చెప్తాను చూడండి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు దగ్గరలో జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన గురువాయిగూడెంలో ఉంది. ఇక్కడికి బస్సు సౌకర్యం కూడా ఉంది, ఎక్కడి నుంచైనా రావచ్చు. దగ్గరలో సిటీ అయితే ఏలూరే. ఏలూరు నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. ఎవరైనా రావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా వచ్చేయచ్చు. అలాగే ఈ గుడికి లొకేషన్ పెట్టుకొని కూడా రావచ్చు. గూగుల్ మ్యాప్స్లో అవైలబుల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజుటి మన వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.